అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ దందాల ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేస్తే బిజినెస్ చేయలేము. ఫస్ట్ పాయింట్. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కనే, తర్వాత తమ్ముళ్ళు రాగానే మేము బయటకు వెళ్ళి అప్పు తెచ్చి కూడా Car24, స్పిన్ని, OLX ఇట్లాంటి దాంట్లో మేము మెంబర్షిప్ కూడా తీసుకున్నాం. లక్షలు కట్టి తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినాం. మంచిగా నడిచింది అప్పుడు. అంటే ఇంత కాంపిటీషన్ లేకుండా మేము పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళిపోయింది. పర్లేదు, భగవంతుని దయ, మీలాంటి పెద్దలు ఎంతోమంది ఆశీర్వాదం ఇక్కడ దాకా వచ్చింది మనకు. నేను ఢిల్లీ పోతున్నా అనగానే చాలామంది పాపం ఆన్లైన్లో డబ్బులు పంపించి ఢిల్లీకి వచ్చి కార్లు కొనుక్కపోయిన వాళ్ళు ఉన్నారు. ఆడదాకా వచ్చి వాళ్ళు ఎంబడి వాళ్ళకి టైం కేటాయించి తిరిగినాక వాళ్ళకి నచ్చిన బండి వాళ్ళు కొనుక్కపోయి మా పైసలు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఈ బండ్లు ఏం మంచిగా లేవు సపరేట్గా పోయి ఇంటికి వచ్చినాక పైసలు అడిగిన వాళ్ళు ఉన్నారు. నాకు ఆగస్టులో ఒక బ్రాహ్మణైన అయ్యగారు ఒక మీడియేటర్ ద్వారా నాకు ఒకసారి 1000 రూపాయలు కొట్టిండు, ఒకసారి 2000, 20,000, 19,000 కొట్టిండు. అవి మీడియేటర్ ద్వారా. ఈ మీడియేటర్ అనేట ఆయనకు ఢిల్లీ నాలెడ్జ్ ఉంది. నేను యూట్యూబ్ ద్వారా ఆయనకు తెలుసు. జగిత్యాల పక్క కోరుట్లలో ఇక్కడ మెట్పల్లి వాళ్ళకి చుట్టాలు కూడా ఉన్నారు. కొట్టినాక నేను ఆ రోజు ఢిల్లీ నుంచి పానీపత్ పోయిన ఒక బండి చూడడానికి. వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగంగానే నాకు ఫోన్ చేస్తే, నాకు ఢిల్లీలో 2-3 మన తెలుగు వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు మిత్రులు నా లెక్కనే ఉన్నారు. వాళ్ళకు అందులో ఒక ఆయనకు ఫోన్ చేసి చెప్పిన, అన్నకి ఇట్లా కస్టమర్లు ఎయిర్పోర్ట్లో దిగిరు, వాళ్ళని రిసీవ్ చేసుకో, వాళ్ళకి పలానా వెహికల్ కావాలంట, నువ్వు చూపెట్టు, నేను ఈలోపు నేను వచ్చేస్తాను. నేను అటు పానీపత్ పోతున్నా, నేను మళ్ళీ ఇటు నుంచి నాకు వేరే పార్టీ ఉంది. నేను వీళ్ళని తీసుకొని అటు రాలేను, నాకు ఇబ్బంది అవుతుంది అన్నాక ఆయనే పాపం అతడు వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నాడు. జస్ట్ దానికంటే 2 రోజుల ముందో 3 రోజుల ముందో మేము హర్యానా పోయేటప్పుడు ఆయన కార్లో పెట్రోల్ లేకుండా నేనే ఫుల్ ట్యాంక్ వేయించాను. ఉండంతే ఎటు పోతుంది మళ్ళీ వాళ్ళ కస్టమర్ వస్తేనైతే ఎక్కించుకొని తిరుగుడే కదా అని చెప్తే పాపం బండి తీసుకొని ఎయిర్పోర్ట్ వాళ్ళని ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి ఫరీదాబాద్ పోయింది. ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ చాలా దూరం, ఆయన ఉన్న కాడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా చాలా దూరం. ఫరీదాబాద్ నుంచి నోయిడా వచ్చింది. అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం, ఢిల్లీ వేరే, ఈ 3 వేరే రాష్ట్రాలు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి అయినట్టు ప్రయాణం. అక్కడికి వెళ్ళి గురుగాం పోయే మార్గ మధ్యంలో మనోడు ఒక కాస్ట్లీ కారుకు ఈయన కారుతోటి గుద్దింది. బాగా గొడవ అయింది. వాళ్ళు పైసలు బాగా అడిగితే చేసి మేనేజ్ చేసి ఇన్ని పైసలు ఇచ్చింది, అయిపోయింది. అయితే ఈ కస్టమర్లు నాకు 19,000 ఒకటి 1,001 కొట్టింది. ఆ ఒక్కరోజు అయిపోయింది. అక్కడ వీళ్ళకు మావాడు చూపెట్టిన బండ్లు నచ్చలే, నాకు ఫోన్ చేశారు. నేను బ్యాడ్ లక్ ఏంటంటే నేను పానీపత్ పోయి అక్కడనే ఇరుక్కపోయాను. నాకు కస్టమర్లకు బండి నచ్చింది, పేమెంట్ కాడ అన్న ఈరోజు పేమెంట్ కాదు రేపు అవుతుంది అన్నాక హోటల్ తీసుకొని ఆనే వాడుకున్నాను. పొద్దున నేను వాళ్ళని ఒక లొకేషన్ పంపించి ఆడికి కోరిసారి ఆడ బండ్లు ఉన్నాయని చెప్పిన. ఒక బండి నచ్చింది వాళ్ళకి, కానీ బ్యాక్ కంప్రెషర్ ఉందని డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే అయ్యగారు నన్ను ఎప్పుడు నాకు ఫోన్ మాట్లాడలే, నన్ను పైసలు అడగలేడు. అయ్యగారు రమేష్ పని చేసిండు. మావాడు వాళ్ళ హోటల్ తీసుకొని ఫుడ్ కూడా కట్టించింది. నేనే చెప్పిన బిల్లు కట్టు, అలా గట్టనేయకు నువ్వే కట్టు, మనకు వాళ్ళు పైసలు ఇచ్చారని చెప్పి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సార్ ఇప్పుడు నేను ఢిల్లీ పోతున్నాను, నాకు పైసలు ఇస్తారు మీరు, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఫ్లైట్కి ఎందుకు వస్తా అంటే ఈ బ్యాగులో క్యాష్ ఉన్నాయి, నేను కూడా కార్లు కొంటా, నేను ఇప్పుడు 7-8 లక్షలు పట్టుకొని పోతున్నా. నేను ఆడికి అయినాక నాకు ఏదైనా కారు నచ్చింది అనుకో, నేను పెట్టుబడి పెట్టి కొనుక్కుంటా. నచ్చకపోతే ఆ పైసలు అట్లనే ఉంటాయి. తర్వాత ఇంటికి తీసుకొస్తా, ఏ బండి కొన. దాంట్లో 2-3 సార్లు అయింది కూడా. ఆడికి అయిన తర్వాత మీలాంటి వాళ్ళు ఇప్పుడు నేను నా ఫాలోవర్స్ ఒకళ్ళు నా గురించి చెప్పాగానే మీరు ఏం చెప్తారు, రమేష్ నాకు పలానా కారు కావాలి, మేము ఢిల్లీకి వస్తున్నాం, నువ్వు తిరగాలంటే సార్ నేను కమిషన్ తీసుకొని తిరుగుతా, మీరు కొనరా మీ ఇష్టం అని 6,500 వీడియోలల్లో ఒక 1000 వీడియోలలో ఈ ముచ్చట చెప్పుకుంటా. 1000 వీడియోలలో మీరు రారి, నేను మీకు టైం ఇస్తా, మీ వెంబడి తిరుగుతా, కానీ మీరు కారు కొనకపోయినా కొన్నా నాకు సంబంధం లేదు. మీరు తిరగడానికే పైసలు ఇచ్చిన అనుకోరు, మీకు బండ్లు చూపెడతా, మీకు నచ్చింది కొనుక్కోరు, మీరు ఎంతగానో కొనుక్కోరు, నాకు సంబంధం లేదు, నేను ఇన్వాల్వ్ కాను రేట్ కాడ కూడా, పేపర్లు ఇచ్చే జిమ్మదారి నాదని చెప్తా. అంతవరకే నా పని. పాపం అయ్యగారు నన్ను పైసలు అడగలే, నాకు ఫోన్ చేయాలి. మీడియేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఆగస్టు ప్రోగ్రామ్ అయిపోయాక ఆగస్టు ఎండింగ్లో ఒకసారి ఫోన్ చేసిండు, పైసలు రిటర్న్ కొట్టమని. అప్పుడు నేను నీకు ఫస్టే చెప్పినా కదా పైసలు రిటర్న్ రావని. అని నేను కారు కొనలేదుగా అన్నాడు. కారు కొనకపోతే నాకేందన్నా, నువ్వు రాలేదుగా అసలు బండి నా కోసం, నువ్వు రాలేదంటాడు. నేను రాకపోతే నీకు మనిషిని పంపినా కదా, నువ్వు కార్లో చూసినావు కదా,
ఇంకొక రోజు ఉంటే నేను నీకు 2 రోజులు 3 రోజులు టైం ఇద్దు కావచ్చు, నువ్వు కొనేదాకా నేను ఎంబడి తిరుగు కావచ్చు. నువ్వు వెళ్ళిపోయినావు, ఇక్కడ ఖర్చు అవుతుంది, ఇక్కడ ఫుడ్ మంచిగా లేదు, వాతావరణం మంచిగా లేదని మీరు వెళ్ళిపోయారు. అంటే బ్రాహ్మణులు ఏంటంటే కొంచెం నీట్నెస్ ఉన్న కానీ తింటారు. ఇది ఢిల్లీలో నీట్నెస్ ఏడు ఉంటుంది, అంతా గలీజ్ గలీజ్ ఉంటుంది. చాలామంది ఢిల్లీ అంటే ఓ పెద్ద హైటెక్ సిటీ లెక్క ఫీల్ అవుతారు, అంత సినిమా లేదు. ఎక్కడ సెట్ అక్కడనే ఉంటుంది, అది చెప్పుకున్నాడు వేస్ట్. అంటే అట్లా అక్కడ జనాలు అట్లా ఒక ఏంటంటే దాన్ని పద్ధతి ప్రకారం వాడరు, దేన్ని తిని అన్ని రోడ్ల మీద వారేసుడే. అయినా అక్కడ ఉన్న ఢిల్లీ ఎన్సిడిఏ గవర్నమెంట్ కూడా ఫైన్లు ఎత్తుంది, అయినా కానీ మన వాళ్ళు మారరు. అట్లుంటుంది సిస్టమ్. వాళ్ళకి ఏదో నచ్చలే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన ఆగస్టులో అడిగింది, నేను పైసలు ఇవ్వ అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చెప్తున్నాను, నువ్వు మళ్ళా నీకు మళ్ళీ బండ్లు చూపెడతా, కానీ డబ్బులు రిటర్న్ ఇచ్చి ఉండే, నేను 25,000 తీసుకుంటా, నువ్వు 20 ఇచ్చినావు. అక్కడ మావాడు బండి కుదిరితే మావానికి పైసలు ఖర్చు అయినాయి, అది ఇదని చెప్పినా పెట్టేసిండు. మళ్ళీ 2 నెలల తర్వాత నేను పలానా డిఐజీ ఆఫీస్ కార్డు ఉన్నా, నీకు ఫోన్ వస్తుంది ఇప్పుడు అని బెదిరించాను. సరే ఫోన్ చేస్తేనే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటుంది అని పెట్టేస్తాను. మళ్ళా 2 డేస్ బ్యాక్ వాళ్ళ బంధువులు మెట్పల్లి ఉంటారట, ఆ సార్ తోటి ఫోన్ చెప్పించు. అంటే ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయనకు, నేను పంజాబ్ నుంచి వాళ్ళ బిడ్డ అమెరికాలో ఉంటే బండి తెచ్చిచ్చిన. ఆయనకు ఆ స్టోరీ చెప్తే, అరే నువ్వేనా, నేను ఆ బండి చూసినా, ఇప్పటికి ఉంది వాళ్ళ ఇంటికాడ, మాడిపోయి జీప్ పంజాబ్ నుంచి తెచ్చి. నువ్వు అట్లయితే అసలు ఏం జరిగింది చెప్పమంటే స్టోరీ మొత్తం చెప్పిన. అసలు పైసలు ఇచ్చిన క్యాండిడేట్ ఈయన కాదు, మళ్ళీ పైసలు ఇచ్చిననే బ్రాహ్మణైనే అయ్యగారు. అది అయిపోయాక నిన్న నైట్ ఫోన్ చేసింది, మళ్ళీ కానిస్టేబుల్ తోటి ఫోన్ చేయించింది. ఆయన పాపం కానిస్టేబుల్ సార్ కూడా నా వీడియోలు తెలుసట, చూస్తాడట. నాకు ఆయన అడిగిండు, ఏం జరిగింది సార్, ఫస్ట్ నేను చెప్పేది వినండి, విన్నాక మీరు ఏం చెప్తారో చెప్పురన్న. సరే అని పాపం నా ముచ్చట 2 నిమిషాలు 3 నిమిషాలు విన్నాడు. మనం ఒక మనిషిని ఎయిర్పోర్ట్ పోయి పికప్ చేసుకొని ఫరీదాబాద్, ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ ఎంత ఉంటుందో మీరు గూగుల్లో కొట్టి చూడరు. ఫరీదాబాద్ నుంచి నోయిడా నుంచి గుర్గాం, ఒక్క రోజులో ఇవన్నీ మావాడు కార్లు ఎక్కించుకొని తిరిగిండు. ఇవన్నీ అయిపోయినాక వాళ్ళకి వెజిటేరియన్ భోజనం కావాలంటే తీసుకుపోయి హోటల్ తినిపించినప్పుడు నాకు ఫోన్ అయితే, బిల్లు కట్టనీయకు, నువ్వే కట్టు, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పిన. కట్టిండు, అయిపోయింది. అక్కడ వాళ్ళకి బండ్లు నచ్చలే, మావన్ బండి యాక్సిడెంట్ అయ్యింది. ఇక వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, వెళ్ళిపోయారు ఆడికి. ఇంకొక ఆడికి అయినాక నేను బండ్లు చూపెట్టిన, నేను లొకేషన్లో లేను, లొకేషన్ ఇచ్చిన, నెంబర్ ఇచ్చిన, పేరు చూసుకున్నాను, నేను వచ్చేదాకా ఆగురు అని కూడా చెప్పిన. వాళ్ళకు ఏదో తేడా కొట్టింది, ఇక మేము ఉండమని వెళ్ళొచ్చారు. నిన్న రాత్రి మళ్ళీ ఒక కానిస్టేబుల్ తోటి మాట్లాడినప్పుడు కూడా ఫోన్ తీసుకొని, నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పైసలు ఎందుకు ఇవ్వవు, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఎవడన్నా కారు కొనుక్కుంటే పైసలు ఇస్తాను. సార్ ఢిల్లీ ఎందుకు వచ్చారు సార్, మీరు ఉట్టిగానే వచ్చారు, ఏం ఖర్చు కాలేవా? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి లొకేషన్ కాడికి పోతే ఏమైనా ఖర్చు అయినాయి మీకు? అవన్నీ ఎడికెళ్ళి వస్తాయి అనుకున్నారు పైసలు? ఫుల్ ట్యాంక్ వేపిస్తే 3900 పెట్రోల్ పట్టింది. అందులో ఎవడిచ్చిండే పైసలు? నువ్వు ఇచ్చినావా? నువ్వు పైసలు ఇచ్చినావు అసలు? నాకు నీ నెంబర్ నుంచి కొట్టినట్టు నీ దగ్గర ఏమైనా స్క్రీన్ షాట్ ఉందా? నువ్వు ఓలాకి ఇచ్చినావు పైసలు, ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు, ఏ అకౌంట్లోకి వెళ్ళి ఇచ్చినావు? అడిగితే బ్రాహ్మణైనా అడగాలి. అసలు నువ్వు వాళ్ళ మధ్యలో ఫోన్ చేసి ఎట్లా బూతులు మాట్లాడుతుండంటే, నా రికార్డింగ్ లేదు. ఇసొంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ నాకు సమయం ఇంపార్టెంట్, ఆ సమయానికే నేను డబ్బులు తీసుకుంటా, పుక్కానికి తిరగడానికి లేను కదా ఢిల్లీలో నీకోసం. నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు ఆడికి, అన్న నాకు కారు కావాలి చూపెట్టండి, నేను చూపెట్టా. అన్న కమిషన్ కొట్టు, నీ ఎంబడి తిరుగుతా, ఫ్రీగా తిరగడానికి రాలేను నేను ఢిల్లీకి. రూమ్ రెంట్ 25, ఫ్లైట్ టికెట్ 8000. ఎందుకు పోతాం సార్, పని అంతా తీసిపెట్టుకుని కొంపలా, నాకు పని లేదు ఇక్కడ. అరెకరంలో షెడ్డు, 10 మంది వర్కర్లు, ఆడ కూర్చొని ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని రోజుకు 2 రోజులకు 3 రోజులకు ఒక కారు అమ్ముకున్న 20,000 కమిషన్ వస్తుంది. అయినా ఢిల్లీ ఎందుకు పోతా? ఇంకేమైనా ఛాన్స్లో బండ్లు దొరికితే తెచ్చుకొని అమ్ముకుంటే 10 రూపాయలు వర్కౌట్ అవుతాయి. నా పని అంతా తీసిపెట్టుకొని నీ అమ్మని నేను తిరిగన్నా కుక్కానికి, నాకేం పని లేదేంది? నీకు రావడానికి ముందే చెప్పినా కదా, కమిషన్ ఇస్తేనే కార్లు చూపెడతా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పైసలు రిటర్న్ ఇవ్వమంటే ఇయ్య అని. అన్నీ తెలిసే వచ్చినావు. 25,000 అడుగుతూ 20,000 ఇప్పుడు తీసుకో, 5,000 తర్వాత ఇస్తాను. బండి కొనలే, సపరేట్గా ఎక్కిన పీకంతే అని నేను సపరేట్గా ఉన్నా. 3 రాష్ట్రాలు నిన్ను కార్లో కూర్చుని పెట్టుకొని పుక్కానికి దింపుతారు ఏంది ఢిల్లీలో? ఇక మావాడిని అడుగుతాడు, నీకేమైనా పైసలు ఇచ్చిండా ఆ రోజు అని మావాడిని అడిగిండు. నాకేం పైసలు ఇవ్వాలని మావాడు చెప్పిండు. నేను ఆ పైసలు ఇచ్చినా నీకెట్లా తెలుస్తుంది? వేరే రకంగా లావాదేవీలు ఉండే మాకు. ఫార్చునర్ కొంటే 30,000 మిగిలినాయి మాకు. ఆయనకు 20,000 ఇచ్చి నేను 10,000 తీసుకున్నా. అన్న ఆ రోజు బండి యాక్సిడెంట్ అయిందిగా ఉండంతి, సరే 15 తీసుకోవాలి, ఆయనకు 5,000 ఎక్కువ ఇచ్చిన. నీకేం తెలుసు అవన్నీ? ఫోన్లో బూతులు మాట్లాడుతున్నావు.
నోరుంటే నోరు బాగా చెప్తా. నీకుంది నోరు, నాకుంది. నాకు మాట్లాడరాదు, నేను తిట్టలేనా? నీ ఫోన్లో రికార్డింగ్ ఉంటుంది, నా ఫోన్లో రికార్డింగ్ ఉంటుంది. ఎందుకు కూల్గా మాట్లాడినా? మూర్ఖులతో డోరుడు వేస్ట్ అని. నువ్వు ఢిల్లీలో ప్రతి ఒక్కళ్ళకు ఈజీ అయిపోయింది సార్, ఏమనుకోకూడదు. నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా, మా ఎంబడి తిరగడానికి ఏమైతే? నేను ఎందుకు తిరుగుతా సార్ మీ ఎంబడి? నాకేం పని లేదేంది? చెప్పురి, మీరే చెప్పురి. మీరు ఢిల్లీ వచ్చారు కారు కొనడానికి. నువ్వు పలానా కాడ నేను ఉన్న బాబు, నువ్వు రా మా ఎంబడి తిరుగు, మా కార్లు చూపెట్టమని అడుగుతారు. నేను ఎందుకు చూపెడతా సార్ కార్లు? చూపెట్టినాక తెల్లారు అదే కార్లు 100 మంది వంకపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కడు ₹1 వీకేయాలి. పేర్లు మొబైల్ నెంబర్లతో సహా ఉన్నాయి. పోయినాక కమిషన్ కొడతా. మనం తెలంగాణ వాళ్ళం, మనం ఒకటే తెలుగు వాళ్ళం, ఇట్లాంటివి మొత్తం తిన్నా నేను. అదే బండి సేమ్ నేను చూపెట్టిన బండి తెల్లారి వంకపోయి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అవి అసంటి మనుషులు మనోళ్ళు. పుక్కానికి నేను ఎందుకు తిరుగుతా సార్ పుక్కానికి? చెప్పండి. పైసలు సమయం మీకే విలువైనయా? మాకు విలువైనవి కావా? తెలివి ఉన్న దిమాగ్ ఉన్న డీలర్ ఎవడైనా నా లెక్కనే పని చేస్తాడు. ఇక దిమాగ్ లేనివాడు మీకు ఢిల్లీ మొత్తం చూపెడితే మీరు ఆయనకి మంచి గుండు కొట్టిపోతారు. మొన్న పిల్లవాడు పాపం యూట్యూబర్ ఢిల్లీలో కారు చూపెడితే డీల్ అంతా మాట్లాడినాక అద్దాని పోయి తెల్లారి అదే బండి కొనుక్కపోయి వాళ్ళు ఫోన్ చేస్తే, నువ్వు మా ఎంబడి తిరిగినాగా ₹1000 పంపిస్తున్నాను, ₹1000 పంపించినట్టు. ₹1000 రేపు పేపర్లు ఇవ్వకపోతే మళ్ళీ ఢిల్లీ పోతావా నువ్వు? పోతే నీకు ఎంత ఖర్చు అవుతుంది? జిమ్మదారు తీసుకొని పని చేస్తాం మేము. ఒక బిజినెస్లో ఉన్నా నేను పుక్కానికి తిరుగున్నా, ఎంబడరా, నేను పలానా కాడ ఉన్నా, నేను ఈ మనిషిని, నేను ఆ మనిషిని. ఎవరైతే ఏంటి సార్? నువ్వు కదా కడుపు కోసం కష్టపడుతున్నావు, నేను కదా కడుపు కోసం కష్టపడుతున్నాను. నీకు అవసరమే, నాకు అవసరమే. నువ్వు పైసలు ఇవ్వు, నేను తీసుకుంటా. అంతేగాని మేము ఢిల్లీలో ఉన్నాం, మేము వచ్చినాం, నలుగురం వచ్చినాం, మాకు 4 కార్లు కావాలి. ఇప్పటివరకు 4-5 వచ్చి 4 కార్లు ఉన్నాయి. ఈ 10 ఏళ్ళలోనే ఒక్కని ఉండే. అంతుట్టి ముచ్చట్ని టైంపాస్. కానిస్టేబుల్ సార్కి మంచిగా సంజాయించి చెప్పిన, సార్ పరిస్థితికి ఇది ఇట్లా అయింది, పైసలు రిటర్న్ ఇవ్వని ఫస్టే చెప్పిన. ఈయన జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చినట్టు ఈయన కష్టార్జితం నేను తీసుకున్నట్టు మాట్లాడు. ఆ బ్రాహ్మణయ్య సారు ఒక్కరోజు కూడా నాకు ఫోన్ చేసి, బాబు రమేష్ ఇంకా పైసలు ఇవ్వవా బాబు అని ఆయన అడగలే. ఇచ్చింది ఆయన కొనడానికి వచ్చింది ఆయనే కారు. ఇది ఎంబడి టైంపాస్ వచ్చినోడే. పైసలు అడిగిన పైసలు కష్టపడ్డ పైసలు అవి నీకు మంచి జరగాలంటే. నువ్వు కార్లో ఎయిర్పోర్ట్ నుంచి పుక్కానికి అయినావు, నీకు మంచి జరుగుద్ది. కానీ నీకోసం కార్ అరేంజ్ చేసి మనిషిని పంపి నీకు భోజనం పెట్టి పంపించినని నాకు మంచి జరగదా? ఏం మాట్లాడతాను? ఇట్లున్నారు మనిషి. ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు వాళ్ళన్నా రేపు ఢిల్లీ వస్తే కూడా దయచేసి కమిషన్ ఇచ్చినాకనే కార్లు కొనరా అది మీ ఇష్టం. మీకు ఎన్ని రోజులు టైం ఇవ్వమంటే నేను ఉన్నన్ని రోజులు నీ ఎంబడి తిరుగుతా. కానీ నేను కారే కొనలేదు అంటే అది నాకు సంబంధం లేని సబ్జెక్ట్. నీ కార్లు చూపెడతా, రేటు ఎక్కువ తక్కువ నువ్వు మాట్లాడుకో. నువ్వు 1,00,000 చెప్పింది 50,000కే అడుగు, 20,000కే అడుగు, అడిగితే తీసుకో. కానీ నన్ను బ్లేమ్ చేయొద్దు పైసలు ఇచ్చి. ఇది నా ఇంటెన్షన్ ఏంటంటే, మీరు పైసలు ఇస్తుర్రు, కారు చూడమంటారు, నేను చూపుతున్నా. నేను తీరా కష్టపడి అంత చేసిన తర్వాత మీరు హ్యాండ్ ఇస్తుర్రు. గత 2-3 నెలల నుంచి నాకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు వస్తున్నాయి. నెంబర్లు సేవ్ చేసుకుంటున్నా, బండ్లు వెతుకుమంటే వెతుకుతున్నా, ఫోటోలు పంపిస్తున్నా, అకౌంట్ నెంబర్ పెట్టమంటాడు. పెట్టిన తర్వాత మంచిగానే కొన్నట్టే మా బిల్డప్ క్లైమాక్స్. వానికి నేను డీలర్కి మాట ఇచ్చి వానికి అన్ని చేసే వరకు వాడు డీలర్ ఫోన్లు, ఇటీల ఫోన్లు లిఫ్ట్ చేయరు. ఒక ఇట్లా గేమ్లు ఆడతారు. మనోళ్ళకి ఏంటంటే, రామికి చెప్తున్నా సార్, మనోళ్ళకి ఏం రోగం ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి సమయాన్ని ఖరాబ్ చేసే రోగం ఉంటుంది. మీరు ఇంత దూరంకి వెళ్ళి అమెరికా, లండన్, ఆస్ట్రేలియా పోయి పని చేసుకొని బతుకుతారు. మీ సమయంకు నా సమయంకు తేడా ఉంటుంది. నాకు డే అయితే మీకు నైట్, మీకు నైట్ అయితే నాకు డే. దాన్ని కూడా మీరు నా నైట్ను మీ డేలో మీరు ఫోన్లు లిఫ్ట్ చేయరు. నేను మీకోసం మేలుకతోటి ఉండి రాత్రి ఫోన్లు చేస్తే రెస్పాండ్ గారు, మెసేజ్ పెడితే చూసి రిప్లై అయ్యారు. అట్లా ఉంటుంది మన వాళ్ళ వ్యవహారం. ఓకే సార్, నేను 8-9 తారీఖు దాకా ఉంటా సార్. ఖచ్చితంగా కారు కొనేది ఉంటేనే నాకు టోకెన్ అమౌంట్ ఇయ్యరు. టోకెన్ అమౌంట్ ఇచ్చి నేను పని మొదలుపెట్టినాక, బాబు నేను ఏ కారు కొనలేదు, నా పైసలు నాకు అంటే నేను ఇయ్య. ఈ విషయం నేను 1000 వీడియోలలో చెప్పిన, ఇది 1001 వీడియో అనుకోరు. నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ. ఇది బిజినెస్ స్ట్రాటజీ, ఇట్లనే ఉంటుంది బిజినెస్, ఇట్లనే చేయాలి.
ఇక వచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళని ఢిల్లీ గల్లీ గల్లీకి నేను నా రూమ్కి తాళం వేసి నా ఇంటికి తీసుకొచ్చి కడుపుండే భోజనాలు పెట్టి తింపి ఇక ఓర్రే అన్న ఇంకా జేబులకి ఇంకా ఖర్చులకు కొన్ని డబ్బులు ఉంచుకొని ఆ బాపతి కాదు, కార్లు ఎక్కించి పంపిస్తా, కార్లు ఎక్కించి పంపిస్తా, తిండి పెడతా, రూమ్లో ఉంచుకుంటా. కానీ దందనే దాని లెక్క దానికే, దీని లెక్క దీనికి. నేను ఆ మిస్టేక్ మాట్లాడితే సారీ సార్. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్.